కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 30 నెలల్లో కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అయితే ఏ ఒక్క హామీని రేవంత్ అమలు చేయలేదని ఆరోపించారు కేటీఆర్. రైతులకు రైతు బంధు రాకున్నా ఢిల్లీకి రాహుల్ బంధు చేరుతోందని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీజర్ సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. అట్లాంటి కాలం ఇది. పిల్లలు చాలా జోరుగా హుషారుగా ఉంటారు. సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. మరి అట్లాంటిది ఈ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పటికి కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్, డిజాస్టర్. నాకు తెలిసి హైదరాబాద్లో తిట్టుకోని మనిషి లేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఏమైందా రేవంత్ రెడ్డి గారు? మరి మహిళలకి నెలకు 2500 ఇస్తానో కదా, ఏడబోయింది అంటే నీ లాగులో తొండలు ఇడిచిపెడతా. ఏమైనా మరి 10,000 15,000 చేస్తా అంటివి కదా, ఏమంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా మహిళలకు 2500 ఇస్తా అంటివి కదా అంటే నీ పేగులది, నీ మెడలు తీసి, నీ పేగులు తీసిన మెడలు వేసుకుంటా. ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఏమన్నా బోటీ కొట్టేటోనివా? ముఖ్యమంత్రివా? ఏమిడిది నువ్వు? గింత అన్యాయం ఉంటుంది అంటే ఏందంటే ఆయనకు పరిపాలన చేతనైతే లేదు, నడుపు వస్తలేదు. నడపనికి రాక వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకుండంట. ధాన్యం కొనుగోలు చేయడానికి సంచులు లేవు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఇక ఢిల్లీకి ఏడికి పోతున్నాయి నాకంటే బాగా మీకు తెలుసు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. రాహుల్ బంధు పథకం రైతులకేమో ఖాతాలో డబ్బులు పడతలేవు. రాహుల్ గాంధీ గారి ఖాతాలో మాత్రం టింగ్ 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 అనుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఎందుకంటే అట్లా నడుస్తున్నది ఇవాళ ప్రభుత్వం. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ ఒకడు ఉన్నాడు. అందుకే నేను అనేది ఎవరికి భయపడే అవసరం లేదు. మరి మీరు కూడా 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీరు 4 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా? హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్కటి కట్టలేదు. కానీ ఎన్ని ఇల్లు కొట్టిండు హైడ్రా పేరు మీద. నేను అడుగుతా ఉన్నా, ఏ వర్గం మిగిలింది నువ్వు మోసం చేయకుండా? ప్రతి వర్గాన్ని వంచినావు. ఇవాళ అంటున్నాడు మా ఆడబిడ్డలతోన 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడంట. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట. నేను ముందే చెప్పిన మీకు, ఈయన 1 కోటి మంది కోటీశ్వరులు చేసేవాళ్ళు కాదు, తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, దండుపాలెం దొంగలని చెప్పిన నేను. ఉన్నారు కదా ఇక్కడ మీ దగ్గర కూడా దొంగున్నాడు అల్వాలలో. అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేయకు పర్వాలేదు, కోటీశ్వరులను చేయకు, ఇడిచిపెట్టు, లక్షాధికారులను చేయి ముందు. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు. ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం.